బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిషికొండ ప్యాలెస్ వినియోగం పైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. రిషికొండ భవనాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపైన చర్చిస్తున్నారు. సో రిషికొండ భవనాన్ని ప్రజా వినియోగంలోకి తీసుకురావడం, ప్రభుత్వానికి దాని నుంచి ఆదాయం వచ్చేలా చేసే అంశాలపైన కసరత్తు జరుగుతోంది. త్వరలోనే రిషికొండ ప్యాలెస్ వినియోగం పైన ప్రభుత్వానికి నివేదిక అందబోతోంది. సబ్ కమిటీ భేటీలో మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవులు, ఢోలా బాల వీరాంజనేయ స్వామి, ఇక 500 కోట్లతో రిషికొండ పైన విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించాడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ రిషికొండ ప్యాలెస్ని ఇప్పుడు ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేటువంటి పని చేయాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ ఆలోచిస్తోంది. క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు, దాని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి. దాని విషయంపైన కందుల దుర్గేష్, అటు పయ్యావుల కేశవ్ అండ్ డోలా బాల వీరాంజనేయ స్వామి అందరూ కూడా భేటీ అయ్యారు. మరి దీన్ని ఏ రకంగా ఉపయోగంలో తీసుకొస్తారు, ఎటువంటి అంశంగా మారుస్తారో చూడాలి. సో ఇంత పెద్ద ప్యాలెస్ని ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేటువంటి విధంగా వినియోగించాలి అంటే దాని ఒక హెరిటేజ్గా భావించి దాన్ని టూరిజం కోసం వాడతారా, లేదా ఇంకేదైనా నార్మల్గా ప్రభుత్వం వాడబడి దీన్ని ఆఫీసులో పెడితే మాత్రం ప్రభుత్వానికి అయితే ఎటువంటి ఉపయోగం ఆదాయం సమకూరకపోవచ్చు. అయితే టూరిజం కోసం వినియోగించాలి, లేదా దీన్ని ఏదైనా పబ్లిక్ ప్రైవేట్ కోసం లీజ్కైనా ఇవ్వాలి, ఇంకా రకరకాలుగా ఆలోచనలు చేయాలి. మరి ఎటువంటి విధంగా ఆదాయాన్ని సమకూరుస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి సబ్ కమిటీ భేటీ జరుగుతోంది, కసరత్తు జరుగుతోంది. దీని తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎస్, మా ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, సో క్యాబినెట్ సబ్ కమిటీ ఎటువంటి చర్చ తీసుకొస్తోంది? ఆదాయాన్ని సమకూర్చే పని అని అంటే జనరల్గా ఇటువంటి దాంట్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే మాత్రం ఎటువంటి విధంగా ఆదాయాన్ని సమకూరే అవకాశం లేదు. సో ఆదాయాన్ని సమకూర్చుకోవాలంటే టూరిజంగా మార్చాలి, లేదంటే దీని నుంచి ఇంకా రకరకాలుగా ప్రయత్నాలు చేయవచ్చు. ఒక బిగ్గెస్ట్ హెరిటేజ్గా మార్చాలా, లేక రకరకాలుగా ప్రయత్నాలు చేయవచ్చు. సో ఏ రకంగా ఆలోచన చేయబోతోంది సబ్ కమిటీ, ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? మనోజ్, రిషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ అయితే వేసింది. అయితే రిషికొండ భవనాన్ని ఎలా వినియోగించాలన్న దానిపై ఒక చర్చ అయితే సాగుతుంది. అయితే రిషికొండ భవనాన్ని వినియోగంలో తీసుకురావడం, అయితే అనే నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చూసే అంశంపై అయితే కసరత్తు అయితే చేస్తుంది. త్వరలో రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వానికి నివేదిక సబ్ కమిటీ భేటీలో మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయ స్వామి మొత్తం ముగ్గురు కలిసి ఈ సబ్ కమిటీ వేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఈ విధంగా ఉపయోగిస్తే ఆదాయం వస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఒక నివేదిక ఇవ్వనున్నారు. అయితే ప్రధానంగా మనం అందరికీ తెలిసిందే, 500 కోట్లతో ఈ రిషికొండ విలాసవంతమైన ప్యాలెస్ అయితే నిర్మించింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయితే కూర్చున్నారు. అయితే రిషికొండ భవనాన్ని ఏ విధంగా ఉపయోగించాలో దానిపై చర్చ అయితే కొనసాగుతుంది. రిషికొండ భవనాన్ని ప్రజా వినియోగంలో తీసుకురావడం ఎలాగా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై కసరత్తు అయితే చేస్తున్నారు. ఈ ముగ్గురు మంత్రులు కలిపి ఈ ఒక సబ్ కమిటీ అయితే వేసింది. దీనిపై అసలు ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం వస్తుంది, ఏ విధంగా చేస్తే ప్రభుత్వానికి మేలు జరుగుతుందని చెప్పి ఒక ఈ నివేదిక అయితే ఏమనున్నారు ఈ సబ్ కమిటీ భేటీలో మంత్రులు కందులు దుర్గేష్, పయ్యావుల కేసు, డోలా బాల వీరాంజనేయ. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇప్పటివరకు దీన్ని నిరుపయోగంగా ఉంచి 500 కోట్లతో అనవసరమైన నిర్మాణాలు అయితే చేపట్టి దేనికి ఉపయోగపరంగా అయితే చేసింది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో. అయితే ఈ నేపథ్యంలో దీన్ని రిషికొండ ప్యాలెస్ వినియోగం ఏ విధంగా వినియోగించాలి, ప్రభుత్వం విధంగా వినియోగిస్తే ఆదాయం వస్తుందని చెప్పి ముగ్గురు కమిటీలు ఎటువంటి ఆలోచనలు నడుస్తున్నాయి? అంత పెద్ద ప్యాలెస్ 500 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి అంత పెద్ద ప్యాలెస్ ని ఏ రకంగా మార్చుకోవాలనుకుంటుంది? అంటే ఆదాయ వనరు సమకూర్చుకోవడం కోసం దాన్ని ఎటువంటి ఆలోచన చేయాలనుకుంటోంది? సో టూరిజం కోసం ప్రభుత్వమే తీసుకోబోతోందా? జనరల్గా ఇటువంటి దాంట్లో టూరిజం కోసం వినియోగిస్తూ ఉంటారు, లేదంటే ప్రైవేట్ లీజ్కి అప్పగించే ఆలోచనలో ఉందా? ఎలా ఆలోచన చేస్తోంది? బేసిక్గా సబ్ కమిటీ యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, ఎటువంటి సజెషన్స్ వస్తున్నాయి? మనోజ్, ప్రధానంగా దీనికి టూరిజం ద్వారా దీని ఆదాయం తేవాలని చెప్పి ఒక ఆలోచన అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే సబ్ కమిటీ భేటీ అవుతుంది. అయితే టూరిజం సంబంధించి అసలు ఏ విధంగా, అంటే ఈ ఇంత కాస్ట్లీ బిల్డింగ్ టూరిజం గా అప్పచెప్పిస్తే దానికి సంబంధించి మనకి రెవెన్యూ బ్యాక్ వస్తుందా లేదా, లేదంటే వేరే విధంగా వెళ్తే ఆదాయం ఏ విధంగా వస్తుందని చెప్పి ఈ సబ్ కమిటీ భేటీ అయితే అయ్యారు. ఒక నివేదిక అయితే తయారు చేస్తున్నారు. నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అయితే అందజేయనున్నారు కందులు దుర్గేష్, పయ్యావుల కేసు, డోలా వీరాంజనేయ స్వామి. అయితే ఈ 500 కోట్లతో నిర్మించిన ఈ భవనం ఏ విధంగా వస్తే, ఏ విధంగా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి వీళ్ళు ఆలోచన అయితే చేస్తున్నారు. మాక్సిమం టూరిజం ద్వారానే దీన్ని ఆదాయం తెచ్చుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్టయితే వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అయితే ఇవ్వనున్నారు మనోజ్.
రైట్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. సో మొత్తంగా సబ్ కమిటీ భేటీ జరుగుతోంది. 500 కోట్లతో చాలా అత్యద్భుతంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ద బిగ్గెస్ట్ ప్యాలెస్ ఋషికొండ ప్యాలెస్. మరి ఋషికొండ ప్యాలెస్ని గత ప్రభుత్వం నిర్మించారు. దానికి ఇంకా ఇప్పటికీ నిరుపయోగంలోనే ఉంది. దాన్ని ఉపయోగించాలి, దాని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి క్యాబినెట్ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీలో పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోల బాల వీరాంజనేయ స్వామి కూడా ఉన్నారు. అయితే ఈ ముగ్గురు ఇప్పుడు భేటీ అయ్యారు. దీన్ని ఎలా ఉపయోగంలోకి తీసుకురావాలి, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దీని ద్వారా ఆదాయం ఎలా సమకూర్చుకోవాలనే అంశం పైన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మీకున్న ఆలోచన ఏంటి? ఋషికొండ ప్యాలెస్ని ఏ రకంగా దాన్ని వినియోగించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మీ సూచన ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.